హలో, హాయ్. వెల్కమ్ బ్యాక్ టు సామ్ కృష్ణ వ్లాగ్స్. అందరూ బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నానండి. సో, తప్పకుండా కామెంట్ చేయండి మీరు ఎలా ఉన్నారు ఏంటని చెప్పేసి. అండ్ వ్లాగ్ కూడా ఎలా ఉంది, నచ్చిందా నచ్చలేదా కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇంకేమైనా చేయొచ్చా నేను అంటే మీకు ఇంకేమైనా ఇంట్రెస్ట్‌గా ఉంటే ఇలా చేయండి, అలా చేయండి అని చెప్పి కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. అండ్ వ్లాగ్ ఎక్కడి నుంచి చూస్తున్నారు, ఏ ఊరు నుంచి చూస్తున్నా కూడా కామెంట్ చేసి చెప్పండి నాకు. ఇదైతే సండే రోజు వ్లాగ్ అనమాట. అంటే నిన్నటి రోజు వ్లాగ్ అండి ఇది. సో, శుక్రవారం మా ఆయనైతే బయట నుంచి కేఎఫ్‌సి తీసుకొచ్చారనమాట. సో, 2 బాక్స్ తీసుకొచ్చారు. ఇంకా నేను అంటే నాకు పన్ను తీయించి కూడా ఒక 3, 4 డేస్ అవుతుంది అనుకోండి. పన్ను తీయించుకోను నేను. సరే అని చెప్పి చిన్న పీసే తిన్నాను కేఎఫ్‌సిది. మా ఆయన తిన్నారు. పాప కూడా ఒక 1 పీస్ తిందనుకుంటాను. తినిందనమాట. తిన్నప్పుడు పర్లేదు నార్మల్‌గా ఉంది. అండ్ దాని తర్వాత నాకు మిడ్‌నైట్ ఫుల్ స్టమక్ పెయిన్ వచ్చిందండి. ఆ టైంకి పాప కూడా ఏడుస్తుందనమాట. ఇంక నాకు అర్థమైంది ఒకవేళ దానివల్ల ఏమైనా ఫుడ్ వల్ల అంటే కేఎఫ్‌సీ వల్ల ఏమైనా అయిందేమో అనుకున్నాను నేను. మా ఆయనకి కూడా చెప్పాను. మా ఆయన ఏమన్నారంటే లేదు మరి నేను కూడా తిన్నా కానీ నాకేం అవ్వలేదు అని చెప్పారండి మా ఆయన. సర్లే అని చెప్పి మాకి ఇద్దరికి ఎందుకు అవుతుందని చెప్పేసి అనుకున్నాను నేను. నేను జస్ట్ రోజు ఇంకా కేఎఫ్‌సీ తిన్న తర్వాత మిల్క్ తాగానమాట. ఒకవేళ పాల వల్ల ఏమో తేడా అనుకున్నాను. ఆ పాలు కూడా అంగన్వాడీ పాలనమాట. సో, వాళ్ళేమన్నా డేట్ అయిపోయిన పాలు ఇచ్చారా ఏంటి అని చెప్పేసి అనుకున్నాను అనమాట. ఇంక చెప్పి లైట్ తీసుకున్నాను నేను కూడా. నాకు మార్నింగ్ వరకు కూడా చాలా స్టమక్ పెయిన్ వచ్చిందనమాట. నిద్ర కూడా సరిగ్గా పట్టలేదు నాకు. అండ్ జస్వి కూడా సరిగ్గా పడుకోలేదు. గ్రై పౌడర్ దానికి వేసానండి. ఒక జస్వి చిన్న పాపే కాబట్టి ఒక క్యాప్ అంతా గ్రై పౌడర్ వేసానంటే అంతేనమాట. ఇంకా ఎక్కువ ఎక్స్ట్రా ఏమీ వేయలేదు నేను. సో, తాగిన తను బాగానే పడుకుంది. స్టమక్ పెయిన్ తగ్గిపోయినట్టుంది. నువ్వు బాగానే పడుకుంది అనమాట. ఇంకా నాకు కూడా స్టమక్ పెయిన్ ఫుల్ వస్తుంది. పొద్దున్న వరకు వచ్చిన ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను నేను. పొద్దున్నకల్లా నాకు జ్వరం కూడా అయిపోయిందనమాట. అంటే శుక్రవారం నైట్ నాకు స్టార్ట్ అయింది కదా. శనివారం మార్నింగ్ జ్వరం కూడా వస్తుంది నాకు. ఫుల్ ఫీవర్లో అయిపోయింది. బయటికి కనిపించట్లే కానీ నాకు బాగా చలేస్తుంది అనమాట. లోపల నాకు బాడీ లోపల బాగా చలేసేస్తుంది నాకు. ట్యాబ్లెట్ వేసుకుందాం అనుకున్నాను కానీ చిన్నోడికి ఇంకా నేను ఫీడింగ్ చేస్తున్నా కదా, మళ్ళీ ఎందుకులని చెప్పి రిస్క్ అనుకున్నాను. డోలో 65 వేసుకోవచ్చు అని చెప్పి డాక్టర్లు చెప్తారు కానీ నాకు ఎందుకు మళ్ళీ బాబాయ్ అవసరమా అని చెప్పేసి అనిపించింది అనమాట. ఒకరోజు 2 రోజులు వస్తుంది ఫీవర్ తగ్గిపోతుంది మళ్ళీ ఎందుకని చెప్పి నేను వేసుకోలేదు అనమాట. అండ్ దాని తర్వాత ఆ రోజు అంటే శనివారం మార్నింగ్ రోజే మా ఆయన కూడా స్టమక్ పెయిన్ స్టార్ట్ అయిందనమాట. సో, మా ఆయన కూడా చెప్పాడు స్టమక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది, మోషన్స్ కింద అవుతున్నాయి. లాస్ట్ టైం తినింది కేఎఫ్‌సీ చికెనే కదా తిన్నాము. సో, దానివల్ల అన్నాడు అనమాట మా ఆయన. ఇంకా నేను చెప్పాను కదా ఆల్రెడీ మనం తినింది కేఎఫ్‌సీ చికెన్ ఒకటి తిన్నాం కదా. సో, దానివల్ల అవుతుందని చెప్పాను కదా, నువ్వేమో కాదన్నావు. చూసినప్పుడు నీకు కూడా అవుతుంది కదా అన్నాను అనమాట. సో, నాకైతే మోషన్స్ కింద ఏం అవ్వలేదు కానీ మా ఆయనకైతే బాగా అయిందనమాట. ఎందుకంటే మా ఆయన ఎక్కువ తిన్నారనమాట. ఒక 3, 4 పీసెస్ తిన్నారండి ఆయన. పాప జస్ట్ ఒక హాఫ్ తింది. నేనైతే హాఫ్లో కూడా కొంచెం ఒక చిన్న పీస్ తిన్నాను అనమాట. అంతకుమించి కూడా ఎక్కువ తినలేదు నేను. చెప్పాగా నాకు పన్ను తీయించుకొని చెప్పేసి దానివల్ల మళ్ళీ అప్పుడే తినడం ఎందుకని చెప్పేసి నేను తినలేదనమాట. జస్ట్ కొంచెమే తిన్నాను నేను టేస్ట్ చూద్దామని చెప్పేసి. సో, అది కూడా నాకు టేస్ట్ నచ్చలేదు. ఎందుకంటే ఇప్పుడు వేడివేడిగా లేదు అది అయినా టేస్ట్ కూడా బాగాలేదు, నచ్చలేదు నాకు ఎందుకో మరి అది. ఇంకా సండే రోజు మార్నింగ్ గుడికెళ్దాం అనుకున్నామనమాట. 11:30కి 12కి గుడికెళ్దాం అనుకున్నాం మేము. ఇంకా తీరా మేము వెళ్ళడానికి ఈవినింగ్ 5:00 అయిపోయిందండి. చాలా లేట్ అయిపోయిందనమాట. ఇంక ఇంట్లో మార్నింగ్ టిఫిన్ అయితే ఏం చేయలేదు. నేనైతే దోసలు తెప్పించుకొని తిన్నాననమాట నేను జస్వి. ఇంకా మా ఆయన చెప్పాగా మోషన్స్ అవుతుందని చెప్పేసి సో, ఆయన ఇంకా లేట్‌గా లేచారనమాట. 10:30 అలా లేచారనమాట ఆయన. ఇంక లేచి బ్రష్ చేసుకున్న తర్వాత ఇంక నేను రైస్ అయితే పెట్టేసాను స్టవ్ మీద. ఇంకా మా ఆయన ఏం చేశారంటే లేచి బ్రష్ చేసుకొని స్నానం చేసి ఆయన ఏం చేశారంటే ఏదైనా ఫ్రైడ్ రైస్ గురించి చేయమని చెప్పారు. నేను ఏమన్నానంటే స్పైసీ ఫుడ్ వస్తుంది ఎందుకని చెప్పి నేను ఏం చేశానంటే పెరుగన్నం తాలింపు పెట్టేద్దని చెప్పాను. ఇంకా సరే అని చెప్పి మా ఆయన ఈ లోపు నేను పిల్లలతో స్నానం చేస్తాను చెప్పేసి ఇంకా మా ఆయన దద్దోజనం ప్రిపేర్ చేస్తారండి. ఇంకా చేసిన తర్వాత గుడికైతే ఇంక స్టార్ట్ అయిపోయాము మేము. ఈవినింగ్ 5:00 చెప్పా కదా. సో, నేను జస్వి మా ఆయన తినేసాము. జస్వి చాలా కొంచెమే తిందనమాట, దాన్ని ఎక్కువ తినలేదు. తను నార్మల్ పెరుగన్నం దాన్ని తింటుకుని దద్దోజనం అనేది ఎక్కువ తినమాట. ఎందుకంటే దాంట్లో మనం పోపులన్నీ వేస్తాం కదా. సో, అదే తను తిందనమాట. పెరుగన్నం నార్మల్‌గా ప్లెయిన్ కలిపి సాల్ట్ పెట్టిస్తే కొంచెం తినేస్తానండి మంచిగా అది. ఫస్ట్ ఇక్కడ నేను యాదగిరి గుట్ట వెళ్తున్నామండి గుడికి. నాకు అసలు ఐడియా లేదనమాట. మా ఆయన ఏం చెప్పారంటే నాతోని ఇది స్వర్ణగిరి టెంపుల్ ఉంటుంది కదా, ఆ టెంపుల్‌కి వెళ్దామని చెప్పారనమాట. సర్లే అనుకున్నాను. తర్వాత ఇక్కడ చూసిన తర్వాత నేను యాదగిరి గుట్టను వెళ్ళాను. వెళ్ళి కూడా ఒక 4, 5 ఇయర్స్ అయిపోతుందిలేండి. మ్యారేజ్ కాకముందు నేను మా ఆయన వెళ్ళాననమాట. ఒక 2 టైమ్స్ వెళ్ళాం మేము. నాకు అసలు గుర్తులేదు. అప్పటికి ఇప్పుడు చాలా చేంజ్ వస్తుందనమాట. సో, మళ్ళీ ఇది కట్టారు కదా మొత్తం అంతా చాలా చేంజ్ వస్తుంది కదా. అప్పుడే మేము డైరెక్ట్‌గా అంటే లైన్ చాలా తక్కువ లైన్ ఉండేదండి అప్పుడు. ఒక 5 ఇయర్స్ బ్యాక్ చాలా తక్కువ లైన్ ఉండేదనమాట. అక్కడ ఫోన్స్ కూడా ఇప్పుడు తీసుకెళ్ళినట్లేదు లోపలికి. ఇప్పుడు అలాంటిది ఏం లేదు. ఫోన్స్ తీసుకెళ్ళిచ్చారు కానీ వీడియోలు తీయనిచ్చేవారు కాదనమాట. ఇప్పుడు ఈ గుడిలోనే కాదు కొన్ని గుడిలో అసలు ఫోన్ తీసుకెళ్ళనివ్వట్లేదనమాట. అవి చిన్న గుడులైనా పెద్ద గుడులైనా ఫోన్లు తీసుకెళ్ళనివ్వట్లేదు. అప్పుడు కన్నా ఇప్పుడు ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుందనమాట.
కాకపోతే అప్పుడు జనాలు కొంచెం తక్కువండి. ఇప్పుడు కన్నా అప్పుడు చాలా తక్కువనమాట నేను చూసిన దానికంటే. ఇంకా కొబ్బరికాయలైతే మేము దారిలో వెళ్తున్నప్పుడు కిందే కొబ్బరికాయలు తీసుకున్నాం మేము. ఎందుకంటే పైన కాస్ట్ ఎక్కువుంటది కింద తీసుకొని చెప్పారనమాట వాళ్ళు. ఇంక సైలెంట్‌గా పోయి కిందే కొబ్బరికాయలు తీసుకొని వస్తాము. ఇక్కడ ఏమైంది ఫోన్ మమ్మల్ని ఎలో చేయరని చెప్పేసాం గదా! తీసుకురానివ్వలేదనమాట. ఇక్కడ బయటకొస్తాం ఎగ్జిట్ దగ్గరికొస్తాం మేము. పక్కన వేరే వాళ్ళ ఫోన్ ఉంటే వాళ్ళ ఫోన్ అడిగి మరి తీసుకొని వీడియో తీస్తాను. ఇక్కడ మీకు చూపించాలి అని చెప్పేసి ఇక్కడ చూసారు కదా! సో, వీళ్ళ ఫోన్ అనమాట. ఇంకా వీళ్ళ ఫోన్ తీసుకొని మేము వీడియోలు తీశా నేను. ఈళ్ళోపు ఏం చేశారంటే మా ఆయన కిందకెళ్ళి ఫోన్ తీసుకొస్తాడండి. సో, ఎగ్జిట్ దగ్గరనమాట అక్కడికి. నాకైతే ఐడియా లేదసల. సో, మా ఆయన కిందకెళ్ళి ఫోన్ తీసుకొస్తాడు. తీసుకొచ్చిన తర్వాత కొన్ని ఫోటోలు, కొన్ని వీడియోలు కూడా తీసాము అక్కడ మేము. నేనేమనుకున్నానంటే అదేంటి మన ఫోన్‌లు తీసుకురానివ్వట్లేదు మరి అందరు ఫోన్‌లు తెచ్చుకున్నారేంటి? వీళ్ళు దాచుకొని తెచ్చారేమో అనుకున్నాను. కాకపోతే పక్కన వాళ్ళని అడిగామనమాట. ఫోన్ మీరెలా తెచ్చుకునివ్వలేదుగా అంటే వాళ్ళేమన్నారంటే లేదు ఇక్కడ ఎగ్జిట్ దగ్గరే కదా! సో, మేము మళ్ళీ ఎగ్జిట్‌కి బయటికి వెళ్ళి ఫోన్ తీసుకొచ్చాం అని చెప్పారనమాట. సర్లే అని ఓకే అనుకున్నాం మేము. ఇంతకీ పన్నెలా తీయించుకుని చెప్పలే కదా! ఫస్ట్ నాకు చెవి నొప్పి సారీ చెవి నొప్పి కాదులెండి పన్ను నొప్పి వచ్చిందనమాట. దాని తర్వాత నాకు చెవి నొప్పి సడెన్‌గా స్టార్ట్ అయిపోయింది. చాలా పెయిన్ వచ్చిందనమాట. ఆ పెయిన్ తట్టుకోలేక నేను ఇంకా యూట్యూబ్‌లో చూసి టాబ్లెట్స్ ఏమైనా ఏసుకోవచ్చా పెయిన్‌కి అని చూసి యూట్యూబ్ కాదు చాట్‌జిపిటి చూసాననమాట. ఏమైనా ఏసుకొని డోలో 65 ఏసుకోవచ్చు అని చెప్పారు. అది మిల్క్ ఇచ్చినా సరే ఇంకా మనకి ఏమి అంటే ఏమి పిల్లలకి బేబీస్‌కి ఏమి కాదని చెప్పారనమాట. సర్లే అని చెప్పేసి ఆ టాబ్లెట్ అయితే వేసుకున్నాను నేను. వేసుకున్న తర్వాత కొంచెం డౌట్ వచ్చిందనమాట. సర్లే మనకెప్పుడు చెవి నొప్పి రాలే కదా! పన్ను నొప్పి వచ్చిందా చెవి నొప్పి ఎప్పుడు రాలేదని చెప్పేసి హాస్పిటల్‌కెళ్తే పన్ను తీయించుకొని చెప్పారనమాట. లేదంటే ఇన్ఫెక్షన్ అయిపోద్దని చెప్పేసారు. ఆ పన్ను ఆల్రెడీ నాకు చిన్నప్పుడు ఎప్పుడో ఊడిపోయిందండి. అది చిన్న చిన్న పీసెస్ కింద నాకు పంటలో సైడ్ ఉండిపోయింది. అది ఇన్ఫెక్షన్ కింద అయిపోతుందనమాట. ఇంక సర్లే పన్ను తీయించుకోవడానికెళ్ళాను నేను. ఆయన చెప్పారంటే ఈ పన్నే కాదు నీకు లాస్ట్ పన్ను కూడా జ్ఞానదంతం ఉంది అది కూడా తీయించేసుకోవాలి. అది క్రాస్‌గా ఉంది. ఫుడ్ తినేటప్పుడు ఇరిగిపోతే స్టక్ అయిపోతుంది. దానివల్ల ఎటువంటి యూజ్ ఉండదు. అది ఉంచుకుంటే ఇంకా మీరు క్యావిటీస్ అంటే పన్ను పుచ్చిపోయే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇప్పుడే తీయించమని చెప్పారనమాట. సరే అని చెప్పేసి ఆ పన్ను నేను ఇంకోటొచ్చేసి చెప్పా కదా! ఇంకో పన్ను విరిగిపోయిందని చెప్పి చిన్నప్పుడే నాకు. అండ్ ఇది 2 తీయించేసుకున్నానండి నేను. ఇంకోటేంటంటే ఇంకో సైడ్ పన్ను నాకు ఆల్రెడీ ఎప్పుడో అంటే మ్యారేజ్ కాకముందే కొంచెం నాకు అది లూజ్‌గా అయిపోయి పన్ను కొంచెం పుచ్చిపోయినట్టు అయిపోయిందనమాట ఆ పన్నది. సో, దానికి సిమెంట్ ఏయిద్దాం అనుకున్నాము. మేము ఒక 5 ఇయర్స్ బ్యాక్ సిమెంట్ ఏయిద్దాం అనుకున్నాము. కాకపోతే ఏమైందంటే మేము ఒక 2, 3 సార్లు ఒకసారి హాస్పిటల్‌కెళ్ళాం. ఆయన రెండోసారి రమ్మన్నారు సిమెంట్ ఏయండి అని చెప్పి. అప్పుడు నాకైతే పన్ను నొప్పి లేదనమాట. పన్ను నొప్పి వచ్చినప్పుడు హాస్పిటల్‌కి అయితే వెళ్ళాను. తర్వాత తగ్గిపోయిందని చెప్పి నేను హాస్పిటల్‌కి అయితే వెళ్ళలేదు ఇంకా వదిలేసాననమాట ఆ శ్రద్ధ కింద. అదేమైందంటే ఇప్పుడు నాది ఆ పన్నుకి కూడా వేయాలని చెప్పారనమాట సిమెంట్ ఇది కూడా వేసుకో లేదంటే ఇది కూడా పాడైపోద్ది పన్ను అని చెప్పారనమాట. చిన్నప్పటి నుంచి స్వీట్స్ ఎక్కువ తినడం వల్ల నాకు చిన్నప్పుడే కాదండి ఇప్పుడు కూడా చాలా స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. అలానే చాక్లెట్స్ గానీ, ఐస్ క్రీమ్స్ కానీ ఎక్కువ తినను నేను. అవి నాకు ఇష్టం ఉండదనమాట. ఇవే అనమాట మోతిచూర్ లడ్డు గానీ, ఇలాంటి స్వీట్లు పూతరేకులు గానీ, బొబ్బట్లు గానీ ఇవే తింటానండి. నాకు స్వీట్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ముందు పెడితే నేను ఎక్కువ ఒకేసారి తినలేను గానీ, ఒక రోజులో గ్యాప్ ఇచ్చి ఒక అరగంటకి గానీ, పావు గంటకి గానీ తింటూనే ఉంటాననమాట. స్వీట్స్ అంటే అంత ఇష్టం నాకు. సో, పెళ్ళైనప్పటి నుంచి మా ఆయన కూడా స్వీట్స్ ఎక్కువ తీసుకొచ్చేవారండి ఇంటికి. నాకు స్వీట్స్ అంటే ఇష్టం అని జెప్పేసి. సో, దానివల్ల కూడా ఇంక తిని ఇంక ఇలా వస్తుందనమాట నాకైతే. ఇంకా యాదగిరి గుట్ట వెళ్ళిపోయిన తర్వాత అక్కడ ప్రసాదం తీసుకొని బయటకైతే వస్తామండి. సో, ఇప్పుడు స్వర్ణగిరి టెంపుల్‌కెళ్ళాననమాట. నేను ముందు ప్లాన్ ఏంటి అనుకున్నానంటే జూకెళ్దాం అనుకుని చెప్పాననమాట మా ఆయనతోని. మా ఆయన ఏమన్నారంటే అంటే శనివారం రాత్రి చెప్పాను జూకెళ్దామని చెప్పేసి. మా ఆయన ఏం చెప్పారంటే ఇంక ఫీవర్‌గా ఉంది. ఫీవర్ ఇంకా తగ్గలేదు కదా! తగ్గుతోకెళ్ళి వెళ్దామని చెప్పారనమాట. నేనేమన్నానంటే నీకు మార్నింగ్ కల్లా ఫీవర్ తగ్గిపోతుందిలే. టాబ్లెట్స్ వేసుకున్నావు తగ్గిపోతుందిలే అని చెప్పేసాననమాట. అలాగే మార్నింగ్ కల్లా ఫీవర్ తగ్గిపోయిందండి మా ఆయనకి. సర్లే జూకెళ్దామంటే జూకొద్దు మనం స్వర్ణగిరి టెంపుల్ వెళ్దాం అని చెప్పారనమాట. ఇంకా సర్లే అని చెప్పి నేను కూడా అనుకున్నాను. జూకి ఎందుకు వెళ్దామనంటే జస్ట్‌వి తనకి 7, 8 మంత్స్ ఉన్నప్పుడు మేము జూకైతే తీసుకెళ్ళామండి. తనకి అప్పుడు చిన్న పిల్ల కదా! తనకి అంతగా ఐడియా ఉండదు కదా! ఏది ఏంటి ఏ యానిమల్ అని చెప్పేసి. ఇప్పుడేంటంటే తను టీవీలో చూస్తుందనమాట. తను చెప్తుందనమాట టైగర్ అని, మంకీ అని చెప్తుందనమాట. ఎలిఫెంట్ అవన్నీ చెప్తుందనమాట. సర్లే ఒకసారి జూ తీసుకెళ్తే తను కూడా ఆనందపడుతుంది కదా! తనకు రియల్‌గా చూసినట్టు ఉంటుంది కదా! తనకు కూడా అని చెప్పి వెళ్దామని మా ఆయనతో చెప్పాను నేను. ఇంకా జూకైతే వెళ్ళలేదండి. టెంపుల్‌కైతే వెళ్ళిపోయాం కదా! మా ఆయనకు టెంపుల్ రావడం ఇదే ఫస్ట్ టైమ్ అనమాట. స్వర్ణగిరి టెంపుల్ రావడం ఇది ఫస్ట్ టైమ్. యాదగిరిగుట్ట టెంపుల్‌కని చాలా సార్లు మా ఆయన ఎళ్లారు. ఇదంతా చేంజ్ చేసిన తర్వాత యాదగిరిగుట్ట టెంపుల్‌కి రావడం మాత్రం నేను ఫస్ట్ అనమాట. సో, మా ఆయన అంతకుముందు వెళ్లారు. అండ్ మొత్తం చేంజ్ చేసిన తర్వాత కూడా మా ఆయన చాలా సార్లు ఎళ్లారండి. స్వర్ణగిరి టెంపుల్‌కి వచ్చిన తర్వాత ఇంక లోపలికొచ్చి దేవుని దర్శనం చేసుకొని చూస్తే ఇక్కడ చూసాక ఫ్రీ లైన్ ఎంత ఉందో క్యూ అనమాట. చాలా క్యూ ఎక్కువుంది.
ఇంక అందుకని చెప్పి మేము 50ది ఉంది. ఇక్కడ 300 కూడా ఉందండి మనకి లోపలికి వెళ్ళాల్సింది. మేమైతే రూ. 50 టికెట్ తీసుకొని లోపలికి డైరెక్ట్‌గా వెళ్ళిపోయామనమాట. చాలా తక్కువుంది రూ. 50 టికెట్ అయితే. 300 అసలు జనాలే లేరనమాట. ఇంక అందుకని 50ది తీసుకొని 300 వేస్ట్ అని చెప్పి ఇంకా 50 టికెట్స్ తీసేసుకొని లోపలికైతే వెళ్ళిపోయామండి. వెళ్ళిపోయి దేవుని దర్శనం చేసుకున్నామన్నమాట. లోపల చాలా అంటే చాలా బాగుందనమాట. చెప్పే కదా ఫోన్‌లో అయితే ఏవేవో తీసుకెళ్ళామట అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి ఫోన్‌లో అయితే తీసుకెళ్ళలేదు. బయటకొచ్చిన తర్వాత వీడియోలు తీసుకున్నాను. కొన్ని వీడియోలు ఇక్కడ మీకు చూపిద్దాం అని చెప్పేసి నేను. జస్ట్‌విన్ తీసుకున్న 2 ఇయర్స్ బ్యాక్ ఈ టెంపుల్‌కైతే వచ్చానన్నమాట నేను. అప్పుడు ఇంత డెవలప్‌మెంట్ అయితే లేదండి ఇక్కడ. సో, అప్పుడు కానీ ఇప్పుడు చాలా అంటే చాలా బాగుందన్నమాట టెంపుల్ అయితే. ఇక్కడ కిందకొచ్చిన స్టార్టింగ్ చూసారు కదా! మనకి దీపాలు ఇస్తారన్నమాట పెట్టమని చెప్పేసి దేవుడి దగ్గర. ఇంక నేను మా ఆయన పెట్టామండి దీపం దండం మొక్కుకొని ఇంకా దీని మీద పెట్టేసాం మేము. ఇంకా కిందకెళ్ళి కొన్ని ఫోటోస్ అయితే దిగామన్నమాట. సో, కోనేరులో మనం ఏదైనా మొక్కుకొని కాయిన్స్ వేస్తే కోరిక నెరవేరుతుందని చెప్పి చాలామంది అనుకుంటారన్నమాట. సో, పైనుంచి కూడా చాలా అంటే కింద దిక్కులుగా పైనుంచి కూడా చాలామంది మొక్కుకొని కాయిన్స్ అయితే వాటర్‌లో ఏస్తున్నారండి. నేను ఏద్దాం అనుకున్నాను గానీ నాకు గుర్తులేదనమాట. సడన్‌గా మర్చిపోయాను నేను. నాకిప్పుడు వాయిస్ ఇస్తుంటే గుర్తొస్తుందనమాట. ఈ కాయిన్ వేయాల్సిందిగా మర్చిపోయాను చెప్పి గుర్తొస్తుందనమాట నాకు. ఇంకా కింద దేవుడిని మొక్కుకున్న తర్వాత పైకైతే వచ్చామండి. పైనైతే పిల్లలకైతే జంపింగ్‌ది ఉందనమాట. సో, మా దక్షు గాడు ఇక్కడ గుడి లోపలికి వచ్చిండని చెప్పాడనమాట. నేను జంపింగ్ చేశా అని చెప్పేసి నేను ఎక్కడో ఉంది బయట ఉందేమో అనుకున్నాను. కాకపోతే ఇక్కడ లోపల ఉందనమాట. కొంచెం పైకెక్కిన తర్వాత పైనే ఉందనమాట. ఇంక సర్లే బిందు, దక్షులందరిని ఒకటి ఎక్కించామండి. ఇంక మా జశ్వి చిన్న పాప కదా! సో, దాంతో సెపరేట్‌గా ఎక్కించారనమాట. తన దాంట్లో పాపం ఎవ్వరు ఎక్కలేదనమాట. మా జశ్వి అదే చూస్తుందండి. ఇటు కాసి ఎవరు ఎక్కరు, ఇటు కాసి అందరూ ఎక్కారు మంచిగా ఆడుకొని చెప్పి చూస్తున్నారు పాపం. ఇంక వాళ్ళ డ్యాడీ కొంచెంసేపు వచ్చి జంపింగ్ చేయించారు జశ్విని. తను కొంచెంసేపు జంపింగ్ చేసిందనమాట. ఇంక ఇంటికైతే బయలుదేరిపోయామండి. డిన్నర్ అయితే ఇంట్లో ఏమి వండలేదనమాట. మధ్యాహ్నం పెరుగన్నం ఉంది సరిపోద్ది. కాకపోతే మళ్ళీ ఏమైనా మా ఆయన బయట తిందామని చెప్పేసారు. సర్లే అనేసి ఇంకా డిన్నర్‌కి అయితే బయటకెళ్ళిపోయాము. ఇంకా నేను మా ఆయన వెజ్ బిర్యానీ చెప్పుకున్నామండి. ఇంకా అందరూ ఇంకా డిన్నర్ చేసిన తర్వాత ఇంటికైతే వెళ్ళిపోయామనమాట. సో, కొత్తగా ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా. అండ్ లైక్ కూడా చేసి వెళ్ళిపోండి. వ్లాగ్ ఇప్పటి వరకు చూసారంటే మీకు నచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాననమాట. 1,000 సబ్స్క్రైబర్స్ అవ్వాలిరా బాబు అంటే ఈ 1,000 సబ్స్క్రైబ్ అసలు అవ్వే అవ్వట్లేదనమాట. ఎందుకు అర్థం కావట్లేదు. ఎంత మంచిగా వీడియో చేసినా సరే 1,000 సబ్స్క్రైబర్స్ అవ్వట్లేదు మనకి. అది ఎప్పుడు అవుతుందా? ఎప్పుడు సెలబ్రేషన్ చేద్దామని నేను అనుకుంటుంటే ఏంటంటే బాబు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటలేదు. చేసుకొని మరీ ఇంకుంటా మరి బాబాయ్.